హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటంటే మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, రాగి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మనం రాగి పిండిని వేసుకోవాలండి. ఈ విధంగా రాగి పిండిని యాడ్ చేసుకున్న తర్వాత అదే 1 కప్పుతో మనం బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ పెరుగండి, పెరుగుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం అండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా ఒక ఉల్లిపాయను తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకుని యాడ్ చేయాలండి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని మనం ఒక 15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. 1.5 కప్ వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి కన్సిస్టెన్సీ అనేది వాటర్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు వేడివేడి ఉన్న పెనం పైన మనం ఈ విధంగా ఒక గరిటెతో దోశలను వేసేయడమే. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. పైన మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. సో మనకి టేస్టీ రాగి దోశ అనేది రెడీ అయిపోతుంది. హెల్తీ బ్రేక్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.